దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆదివారపు దినపు, పరిశుద్ధ దినపు, పునరుద్ధాన దినపు దీవెనలు, ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమేన్. వినిపిస్తుంది కదమ్మా ఇప్పుడు మై వాయిస్? ఓకే, ఓకే, విల్ కంటిన్యూ. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. భక్తుడైన యోహాను, అపోస్తులుడైన యోహాను ప్రేమ 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 అని చెప్తూ మరి ఆయన ఈ దినము ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ దినము మాట్లాడుతున్న ఈ మాట ఎంత మరి అద్భుతమైన మాట అంటే విశ్వాసులందరూ కూడా మరి ఏ విధమైన మరి దీవెనలు ఆశీర్వాదాల్లో ఉన్నారో ఈ వాక్యము బయలుపరుస్తున్నట్లుగా మనము చూడగలము. లో క్రీస్తులో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని జయించుతారు. ఈ లోకాన్ని జయించాలంటే ఒక్కటే మూలమైన సూత్రము ఏమిటంటే అది మన విశ్వాసము. అంటే క్రైస్తవులు అనేవాళ్ళు జయించేవారు అనే భావన అపోస్తులైన ఈ యొక్క యోహాను రచనలన్నిటిలోనూ కనిపిస్తుంది. మనము చూస్తే గనక మరి మొదటి అధ్యాయంలో మనము ధ్యానించినట్లుగా 12, 13, 14 వచనాలు, మరి మొదటి యోహాను 2వ అధ్యాయము 13, 14 వచనాలలో ధ్యానించినట్లుగా విశ్వాసులు అపవాదిని లేదా దుష్టిని జయిస్తారని ఆయన పేర్కొన్నట్లుగా మనము చూడగలము. ఏమని రాస్తాడంటే, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించుచున్నారు గనక మీకు రాయిచున్నాను. అంటే దేవుని వాక్యాన్ని మరి రెండంచుల వాడి గల ఖడ్గాన్ని ధరించిన వారు, విశ్వాసంతో నింపబడిన వారు మరి జయించిన గుంపులో ఉంటారని ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడగలము. ప్రకటన గ్రంథంలో కూడా మరి యోహాను మరి ఆ యొక్క సంఘాలలో ఉన్న విశ్వాసులను విజేతలుగా ప్రకటించినట్లుగా మనము చూడగలము. ఏమైంది మా వినపట్లేదమ్మా? ఓకే, ఓకే, విల్ కంటిన్యూ. ప్రకటన గ్రంథంలో కూడా మరి ఆయన ఆ 7 సంఘాలను కూడా జయించువానికి ఇలా జరుగుద్ది అని ఆయన రాస్తున్నట్లుగా మనము చూడగలము. ఎఫెసస్ సంఘానికి రాస్తూ 2:7లో జయించువానికి పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అంటాడు. స్ఫుర్ణ సంఘానికి జయించువాడు 2వ మరణము వలన ఏ హాని చెందడంటాడు. మరి పెర్గము సంఘానికి జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును అంటాడు, మరియు తెల్ల రాతనిస్తానంటాడు. మరి తుయతైరాకి మరి రాస్తూ జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తానంటాడు. సార్దీస్ మరి సంఘానికి జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొనును అంటాడు. ఫిలదెల్ఫియా జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తానంటాడు. ఆఖరికి లవోదికయాతో మాట్లాడుతున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. కొంత
మంది మరి కేవలము అసాధారణమైన క్రైస్తవులకు మాత్రమే మరి ఇవి విజేతలు అని ఇక్కడ అపోస్తులైనటువంటి యోహాను పిలవట్లేదండి. ఒక కొద్ది కేటగిరీనే విజయం కలిగిన వారని మాట్లాడట్లా. ప్రతి నిజమైన విశ్వాసి విజేతే. ఎందుకంటే ఎప్పుడైతే మనం విశ్వాసములో వేళ్ళూను పోతా ఉంటామో, విశ్వాసపు లోతులోకి వెళ్తామో, లోకాన్ని జయించే శక్తి మనకు ఖచ్చితంగా అనుగ్రహించబడుతుందని ఇక్కడ యోహాను తెలియచేయబడు తెలియచేస్తున్నట్లుగా మనము చూడగలము. అసలు మరి దీనికి మూల కారణం ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యంలో మనం విశ్వాసం ఉంచటమే. ఆ సువార్తను నమ్మి ఆ సందేశాన్ని విశ్వసించడం ద్వారా మరి రక్షణ పొందుకొని ఉన్నాము. యేసే నా రక్షకుడు, యేసే నా ప్రభు అని మనము మరి ఆయనకు మన జీవితాలను అంకితం చేసుకున్నాము. ఆయన యొక్క పాప ప్రాయశ్చిత బలి పునరుద్ధానం మీద ఎవరు నమ్మకం ఉంచారో వారందరినీ కూడా మరి సమస్తమైన వాటి నుండి ఆయన విడిపించాడు. పాపము, రోగము, శాపము, దారిద్ర్యము, మరణము నుంచి విడిపించాడు ఆయన. హెబ్రీలకు రాసిన పత్రికలో 2:18 చూస్తే, అంటే మానవునికి ప్రభు ఎలా సహాయం చేస్తున్నాడు ఒక్కొక్క దానిని అధిగమించటానికి, జయించటానికంటే, అంటే మానవునికి కెపాసిటీ లేదు వీటన్నిటిని జయించటానికి. కానీ క్రీస్తు చేసిన కార్యములో మనము విశ్వసించుట ద్వారా మనము కూడా జయించిన గుంపులోకి వెళుతున్నాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చెయ్యగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. శోధింపబడినను, ఆయన శ్రమ పొందినను, ఎవరెవరైతే శోధింపబడుతున్నారో వారందరికీ కూడా సహాయము చేయగల శక్తిమంతుడై ఉన్నాడు. ఆ పాపాన్ని జయించే శక్తి మనకు అనుగ్రహించబడింది. హెబ్రీ 4:18 కూడా చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇప్పుడు క్రీస్తునందు విశ్వసించే మనము కూడా అన్ని విషయాల్లో మనం శోధింపబడుతున్నాం. క్రీస్తు శోధింపబడ్డాడు, ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. నీవు నేను శోధింపబడుతున్నాం. మనము కూడా పాపరహితులుగా జీవించటానికి మరి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. మరి ఆయన మరణాన్ని జయించి లేచిన వాడు. నీవు నేను కూడా మరణాన్ని జయించి లేచిన వారము. అపోస్తుల కార్యము 2:24 పేతురు ఉటంకిస్తున్నాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. మనము కూడా ఒక దినాన ఈ మరణ వేదనలను ఛేదించి వాటిని జయించి ఒక దినాన మనము లేపబడబోతున్నాము. హల్లెలూయా. మరి క్రీస్తు వచ్చిన కారణం ఏంటి? దుష్ట శక్తులు, సాతాను శక్తులను మరి లయము చేయటానికి వచ్చాడు. 1 యోహాను 3:8 చూస్తే, మరి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. మరి నీకు నాకు కూడా అదే అధికారం ఇవ్వబడిందండి. అపవాది యొక్క క్రియలను లయము చేయటానికి, నిర్మూలము చేయటానికి, వాటి ప్రభావం అంతా మన కాళ్ళ కింద శీఘ్రముగా అణిచి వేయటానికి, తొక్కి వేయటానికి దేవుడు మనకు కూడా అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. కొలస్సీ 2:15 ఆయన ప్రధానులను, అధికారులను, నిరాయుధులను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. లోకమంతా సిలువలో వేలాడుతున్న క్రీస్తును చూచింది, నిస్సహాయుడైన క్రీస్తును చూచింది గాని అది కాదు అసలైన వాస్తవము. ఇక్కడ జరిగినటువంటి అద్భుత కార్యం ఏంటంటే, క్రీస్తు ఏదైతే మరి ఆ దురాత్మ దుష్టునికి సంబంధించిన, సాతానుకు సంబంధించిన అధికారానంతా నిరాయుధం చేసేసాడండి. శిలువ చేత వాడిని
బాహాటంగా వేడుకు కనపరిచాడు. అక్కడ వేలాడుతుంది క్రీస్తు కాదు, దుష్టుడైన సాతాను, ఓడిపోయిన సాతాను యొక్క కార్యాలు అక్కడ కనపడుతున్నట్లుగా చూడగలము. అంతేకాదు ఆయన మరణమును జయించిన వాడుగా, మరణము కూడా మనం ఒక దినాన్ని జయించిన వారిగా మరి ఆయన మనకు కృప దయచేస్తున్నాడు. హెబ్రీ 2:14-15 చూస్తే, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. ఎందుకు అసలు ఆయన నరావతారికి వచ్చాడు? ఈ భూమి మీద మానవుడు పడుతున్న సమస్తమైన ఆ శోధనలన్నిటిని ఆయన భరించి పాపము లేనివాడుగా, మరి మరణాన్ని సహితము మరి ఓడించి గెలిచిన వాడుగా ఉన్నాడు. మరి ఆయన సాధించిన విజయములో మనము విశ్వాసం పెట్టామా, అది మనము నమ్మామా, మన హృదయం అంతటితో ఈ రాయబడిన ఈ జీవ వాక్కులన్నీ మనము విశ్వసించగలిగామా? విశ్వాసము ద్వారా మనము యేసు క్రీస్తు నుండి, దేవుని నుండి మనము జన్మిస్తాము. ఇక్కడ రాయబడిన మాట, దేవుని యందు పుట్టిన వారు, మన మూలవాక్యం ఏంటండి? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే ఎలాగున మనము ఈ విజయానికి పాలి భాగస్తులయ్యాం? క్రీస్తులో పుట్టాం మనం. ఆయన బీజములోంచి పుట్టాము. ఆ విశ్వాసములో నుంచి పుట్టాము. హల్లెలూయా! విశ్వాసం ద్వారా మన చిత్తాన్ని ఆయన చిత్తానికి సమర్పించుకుంటాము. మన విశ్వాసమేనండి మన జీవితం విజయ పదంలో నడవటానికి కీలకమైన కారణము. దేవుని కుమారుడైన యేసు క్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఈ లోకాన్ని, సాతానును, శరీరాన్ని జయించటానికి సాధ్యమవుతుంది. హల్లెలూయా! దేన్ని జయించాలన్నా విశ్వాసపు లోతులోకి వెళ్ళిపోవటమే. నిజంగా దేవుడు నాకైతే మొదటి నుంచి విశ్వాస హృదయం ఇచ్చాడండి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నేనైతే కదలను, బెదరను. ఒక మాట 112వ కీర్తనలో ఏముంటదంటే, వాడు దుర్వార్తకు జడీడు. ఎన్ని రకాల మరి జీవిత స్థితిగతులు నా జీవితంలో ఉన్నాయో, ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళాను. బట్ ఐ నెవర్ ఫియర్. నా దేవుడు ఉన్నాడు, నా సహాయకుడు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. అంతే. నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను కాపాడువాడు, నన్ను విడిపించువాడు ఉన్నాడని. అంటే నాకు ఒక శ్రమగా రాగానే నా లోపల విశ్వాసము ఇంకా అధికమైపోద్దండి. అప్పటి వరకు ఉన్న నామినల్ విశ్వాసము కొంచెం ఏదో విశ్వాసంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది గాని, శ్రమ ఒక పరిస్థితి రాగానే అసలు నా లోపల ఒక రోషం కలిగినట్లుగా, ఒక పట్టుదల, ఒక తీవ్రమైన ఒక భావన అసలు ఎట్లా ఉంటదంటే చెప్పొద్దండి. అంటే విశ్వాసం అనేది మనని ప్రతి పరిస్థితి ఎదుర్కొనేటప్పుడు మనకి సహాయం చేస్తది. మనకు బలమిస్తది. యెస్, ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ us. ద ఫెయిత్ విల్ ఇంక్రీజ్ అవర్ స్ట్రెంగ్త్ అండి. అవర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకి ఎంత బలమైపోద్దంటే లోపల అసలు బయట అడుగులు వేయలేనంత బలహీనమైన పరిస్థితి ఉంటది గాని, లోపల వెయ్యేనుగుల బలం అంటారు చూడండి. వి విల్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. రక్షణ పొందినప్పుడు విశ్వాసులందరినీ క్రీస్తు తన శరీరమైన మరి ఆ ఆ ఏకైక శరీరములోకి బాప్తిసం ద్వారా చేర్చే పరిశుద్ధాత్మ కార్యము ద్వారా క్రీస్తులోకి మనము దాచబడ్డాము. 1 కొరింథీ 12:13 ఆయన మరి ఆయన శిరస్సు అయ్యుంటుండగా మనమందరము కూడా ఆయనలో మరి ఏమైపోయినాం? ఒక్క శరీరములోని అవయవులుగా అయిపోయినాం. అంతేకాదు మనం క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు మనలో ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 27వ వచనములో పౌలంటున్నాడు, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. మన లోపల ఎవరున్నారట?
మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడో లేడండి. ఆయన మనలోనే కొలువై ఉన్నాడు. మన హృదయాలలో కొలువై ఉన్నాడు. ఏమై ఉన్నాడు ఆయన? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఇది గొప్ప మర్మమైనది. క్రైస్తవులందరూ ఈ మర్మాన్ని పొందుకొని ఉన్నాం. ఆయన మనలో నివసించుట ద్వారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు బి విక్టోరియస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ అంటే కారణం ఇదేనండి. క్రీస్తు మనలో ఉన్నాడు గనక అది ఏ పరిస్థితి అయినా విజయ పదంలో కదం తొక్కుతూ ముందుకు వెళతాం. అంటే దేవుని పిల్లలుగా ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నందున మనము విజేతలమని యోహాను వివరిస్తున్నాడు. మీరు దేవుని సంబంధులు, మరి లోకంలో కానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని ఆయన సెలవిస్తున్నాడు. క్రీస్తు ప్రభు కూడా మరి అక్కడ శిష్యులతో మాట్లాడుతూ 16:33 యోహానులో అంటాడు, లోకులో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. నా శిష్యులైన మీరు భయపడటానికి వీలు లేదు, దిగులు పడటానికి వీలు లేదు, కలత చెందటానికి వీలు లేదు. ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. లోకాన్ని జయించిన విజయము మీ విశ్వాసమే. ఆల్రెడీ విజయాన్ని మీ కొరకు నేను సమకూర్చి పెట్టాను. దానిని విశ్వసించుట ద్వారా విజయము మిమ్ములను వరిస్తుంది. అంటే మనం పతనమైన లోకంలో జీవిస్తున్నాము. మరియు పాపం మరియు అంధకారంతో మనం జీవితకాలం పోరాడతామండి. ఈ భూమిపై జీవితము సవాలుతో కూడుకున్నది. అంటే లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపటమ్మంతో మరి ఉన్నాయి. అవి తండ్రి నుంచి వచ్చినవి కాదు. అవన్నీ కూడా ఒక దినాన్ని గడిచిపోయాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిరంతరము నిలిచి ఉంటాడు. కానీ మరి మన క్రీస్తులో సురక్షితంగా ఉంటామనే ఒక హామీ మనకుందండి. మనము దేవుని వారమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిశ్చయితనిస్తూ విమోచన దినం వరకు మనను ముద్రించి ఉన్నాడండి. ఎఫెసీ 4:30లో చూస్తే మీరు విమోచన దినము వరకు ముద్రించబడి ఉన్నారు. వెన్ వి బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఎప్పుడైతే ఆయనను నమ్మటం ప్రారంభించామో, ఆ బాప్తిస్ అనుభవం, ఆత్మ బాప్తిస్ అనుభవంలోకి వెళ్ళామో, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచకరువు మనకు వచ్చేసింది. హల్లెలూయా. మనము మన మనల్ని ప్రేమించి మన కోసము తన ప్రాణాన్ని అర్పించిన దేవుని కుమారుని యందు విశ్వాసంతో ఇక మనం జీవిస్తా ఉన్నాము. హల్లెలూయా. మన మీద ముద్ర వేయబడింది. ఇక జీవితము పౌలు చెప్పినట్లుగా ఇగో దేవుని కుమారుని విశ్వాసంతో జీవిస్తున్నాను, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే స్టేట్మెంట్ పౌలు ఒక్కడే కాదండి, నీవు నేను కూడా ఇవ్వగలము కదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ నుండి మనకు విజయం అండి? క్రీస్తు ద్వారా విజయము. ఆయన మరి మరణాన్ని తిరిగి లేచుడు ద్వారా విజయము, పునరుద్ధానము ద్వారా నీకు నాకు విజయం అండి. క్రీస్తులో అంతిమమైన శాశ్వతమైన విజయము ఇప్పటికే సాధించబడింది అని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాము? ఈ లేఖనాల ద్వారా. ఈ లేఖనాల నుండి మన ఒక బలాన్ని, ఒక ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నాం. క్రీస్తుతో మనకున్న ఐక్యత మరియు ఆయనతో మనకున్న అనుబంధం ద్వారా ఆ విజయము ఇప్పటికే మనను వరించిందండి. అది గతించిన కాలంలో పూర్తయిన కార్యము కాదది. మన అనుదిన జీవితంలో మరి ప్రజెంట్ కంటిన్యూషన్ లో అది జరుగుతా ఉందండి. ఇట్ ఈస్ నాట్ పాస్ట్ టెన్స్. మరి ప్రజెంట్ కంటిన్యూస్ లో నుంచి ఫ్యూచర్ లో కూడా అది కొనసాగింపబడుతా ఉన్నది. ఏదైతే క్రీస్తు ప్రభు విజయాన్ని సాధించాడో నీ కొరకు, నా కొరకు, ఆ పునరుద్ధానపు విజయము నీది, నాదైనది, ప్రతి క్రైస్తవునదైనది. యేసు క్రీస్తుపై విశ్వాసంతో నడుస్తూ మన దైనందిన జీవితపు అనుభవాలలో మనము లోకాన్ని జయిస్తూనే ఉంటాము. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న దేవుని ప్రేమ
మనకు తోడుగా ఉంటదండి. రోమీయులకు రాసిన పత్రికలో మరి 8వ అధ్యాయము 35, 37 నుంచి రాయబడిన మాటల్లో శ్రమ, కరువు, హింస, ఇబ్బంది, వస్త్రహీనత, ప్రమాదము, ఖడ్గము, వీటన్నిటిలో నుంచి కూడా ప్రభువు విడిపిస్తాడండి. ఎవరైనా మరి ఈ ఇంత పీక్ అయిన శ్రమల్లోకి వెళ్ళారా? ఐ హావ్ గాన్ త్రూ. మరి పౌలు భక్తుడు ఒక చోట రాస్తాడు, నేను సంపన్నతో ఉండెరుగుదును, దరిద్రతో ఉండెరగదును, ఇదిగో ఇట్టి విధంగా ఈ విధాలుగా నేను శ్రమ పెట్టబడ్డాను, కపట సహోదరులతో శ్రమ పెట్టబడ్డాను, మరి ఈ రకాలైన ఆపదల్లోకి వెళ్ళిపోయాను, ఉపవాసాల్లో ఉన్నాను, జాగరణలో ఉన్నాను. ఇక ఆయన ఎన్నో రకాల వాటిని మరి ఆయన రాస్తాడు. అంటే నేను అంత అంత పీక్ లోకి వెళ్ళలేదు, కానీ ఒక ఒక క్రైస్తవ విశ్వాసిగా మరి ఆయన కొరకు జీవించే జీవితంలో ఎన్ని శ్రమలు గుండా వెళ్ళానో చెప్పొద్దండి. ఈవెన్ దెన్ నేనొక్కదానేనా, నా కుటుంబం యావత్తు, నా మనవ సంతానముతో సహా వారి చైల్డ్‌హుడ్ నుంచి కూడా బిడ్డలు శ్రమల పాలయ్యారు. శ్రమలేంటో మాకు తెలుసు. క్రీస్తులో విజయం ఏంటో కూడా మాకు తెలుసండి. హల్లెలూయా! క్రీస్తును నమ్ముకొనుటంటే ఇదేదో చిన్న కార్యము కాదు. ఇది పూలబాట కాదు. చాలా మంది క్రీస్తు దగ్గరకు వచ్చేసేయండి, అసలు మీ జీవితాలు మారిపోతాయి, అద్భుతంగా అయిపోతాయి, మీకు బోలెడన్ని డబ్బులొచ్చేస్తాయి, అసలు మీ జీవితం అంతా ఇక మరి పూల పాన్పే, మరి డబ్బుల పాన్పే అని చెప్పి చెప్తా ఉన్నారు. కాదండి. ఎవడైనా క్రీస్తు దగ్గరకొస్తే హింసలు పొందుకుంటాడు. కానీ వీటి అన్నిటిలో, కానీ మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో గొప్ప విజయాన్ని పొందుకుంటున్నాము. కలిమిలి, లేములు, సమృద్ధి, కొరత మనకు బలాన్నిచ్చే క్రీస్తు ద్వారా ఏ పరిస్థితులైనా మనము విజయ పదంలో ముందుకు నడుస్తామండి. ఫిలిప్పి 4:13లో పౌలంటాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అంటే మన జీవితంలో అది ఎన్ని ఆటుపోట్లన్నా రాని, ఎంత తుఫాను పరిస్థితి రాని, ఎంతగా మనల్ని స్వీప్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితులన్నా రాని, వి విల్ స్టాండ్ ఆన్ ద స్టిల్ రాక్. ఆ కథలని మరి నిత్యము నిలుచు సియోను కొండవలే మనం ఉంటాం. నమ్మకం పెట్టామా దేవుని మీద? హృదయం అంతటితో నమ్మకం పెడదాం. మనస్సంతటితో నమ్మకం పెడదాం. అసలు మన ఆలోచన అంతటితో నమ్మకం పెడదామండి. అసలు విశ్వాసం అంటే పొట్టిల్లనటువంటి విశ్వాసం అండి. మన ఎదుట కనిపించేది కాదు. నేను ఒక్కటి నేర్చుకున్నాను. దృశ్యమైనవి అదృశ్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నిజంగా అసలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు కొన్ని కొన్ని సార్లు రేమా వాక్కులు వచ్చేస్తాయండి. అసలు అవి మనకి జ్ఞాపకం వచ్చి అసలు మనం ఎంత విశ్వాసంలోకి తోడుకెళ్తాయండి. ఒక చిన్న పదమే, ఆ చిన్న పదమే అసలు మన ఎంతగా మన ఆత్మీయ జీవితాన్ని మరి యొక్క పటిష్టం చేస్తుందో చెప్పొద్దు. మేము శ్రమలో ఉన్నను ఇరికింపబడిన వారము కాము, మేము అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాదు. కూడా పౌలు భక్తుడు తన అనుభవంలో నుంచి రాసిన మాటలు. మేము అనేక విధాలైన నదులలో ఆపదల్లో కూడా వెళ్ళాము. అసలు ఎన్ని రకాలైన ఆపదలండి. ఈ ఆపదలన్నిటిలో నుండి విశ్వాసము ద్వారా జయించుకుంటూ జయించుకుంటూ జయించుకుంటూనే వచ్చాం. నేనైతే ఒక సాక్ష్యం చెప్పగలను. నాకు కలగని కష్టం లేదు, నేను జయించని మరి ఆ యొక్క మరి పరిస్థితి లేదండి. ఎస్, ఐ హావ్ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్. ఏ పరిస్థితి గుండా వెళ్ళానో వాటన్నిటిని జయించాను. అయ్యో, ఇక్కడ నేను ఓడిపోయానే, ఇక్కడ నేను తలదించుకున్నానేది లేదు. పోరాటం మొదలు పెట్టామా, ప్రార్థన పోరాటం మొదలు పెట్టామా, విశ్వాస పోరాటం మొదలు పెట్టామా, ఇక అంతే. దాని ముగింపు ఏంటంటే విజయమే. ఈ దుష్టుడు పారిపోవాల్సిందే, వాడు సిగ్గుతో తల వంచుకోవాల్సిందే, వాడి క్రియలన్నీ లైపోయిపోవాల్సిందే. ఎన్ని రకాల మంత్రాలు మా మీద చేశారు, చేతబళ్ళు చేశారు, చిల్లంగి కార్యాలు చేశారు, ఎక్కడెక్కడి నుంచో మంత్రగాళ్ళను తీసుకొచ్చి మా ల్యాండ్ లో మరి క్షుద్ధ పూజలు చేశారో చెప్పొద్దు. కానీ మేము భయపడలేదండి. ప్రార్థనలో, ఉపవాసములో, జాగరణలో, విశ్వాసములో మేమందరము ఎంతో పటిష్టంగా ఎంతగా దేవునిలో వర్ధిల్లామో చెప్పొద్దండి. ప్రార్థన, విశ్వాసమే మూలము. దేవుని వాక్యమే మూలము.
ఆ కఠినమైన పరిస్థితిలో దేవుని వైపు చూడగలటమే ప్రాముఖ్యము. ఆయన చేసిన ఆ యొక్క పునరుద్ధారపు కార్యం మీద విశ్వసించటే ప్రాముఖ్యము కదా. మనిషి జయించలేనిది ఏంటండి? మరణాన్ని. ఆయన ఏం చేశాడు? మరణాన్ని గెలిచి లేచాడు. మరణించిన వారిని సహితం లేపాడు. ఒక దినం నువ్వు నేను మరణించినా కూడా నిన్ను నన్ను లేపుతాడని వాగ్దానం మనకి ఇవ్వబడింది. ఇంతకు మించిన అల్టిమేట్ థింగ్ ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో కదా. మానవుడు ప్రతి సృష్టి చేస్తా ఉన్నాడు, మరి క్లోనింగ్ చేస్తా ఉన్నాడు, ఇంకా రకరకాల ఏమేమో సృష్టిస్తున్నాడు. కానీ మానవుని మరి చనిపోకుండా ఆపటం ఎవరి వల్ల కావట్లా. ప్రఖ్యాతి నొందిన వాళ్ళు కూడా, అవునా కాదా? ఒక టాటా, మరి ఇలా అలాంటి ఆయన ఈ మధ్య చనిపోయాడు కదా. ఆయన ఎంతో రతన్ టాటా, మరి ఆయన ఎంత ఉన్నతుడో, మన దేశానికి ఎంత మేలు చేసిన వాడో కదా. మరి బిల్లీ గ్రహం గారు, మరి ఆయన మరి ఎన్నో కోట్ల మందికి సువార్త ప్రకటించాడు. ఆయన చనిపోకుండా ఆగిపోయాడా? కదా. అంటే ఏంటి? ఈ మరణాన్ని ఎవరు జయించలేరు. రతన్ టాటాకి బిల్లీ గ్రహం గారికి తేడా ఏంటి? రతన్ టాటా గారు తిరిగి లేస్తారనేది మనకు తెలీదు. ఆయన క్రీస్తునందు విశ్వసించాడో లేదో మనకు తెలియదు. కానీ బిల్లీ గ్రహం గారు ఆయన చనిపోతూనే, ఈ ప్రాణం ఇక్కడ పోతూనే ఆయన పరలోకంలో ఆయన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోయి ఉంటది. అవునా కాదా? ఒక రోజున క్రీస్తుతో పాటు ఆయన ఆ మధ్యాకాశంలో తిరిగి ప్రత్యక్షమవుతాడు. నీకు నాకు కూడా ఇదే కృప ఇవ్వబడిందండి కదా. ఎంత అద్భుతమైన కృప! సింపుల్ థింగ్ నమ్మగలిగితే చాలు. క్రీస్తు చేసిన ఆ బలియాగాన్ని నీ నిమిత్తము, నా నిమిత్తము మరి ఆయన సిలువలో వేలాడాడు. ఎంత వేలాడాడో తెలుసా? నీకు బదులుగా, నాకు బదులుగా వేలాడాడు. ఆయన ఏదో పాపం చేయబట్టి కాదు. మన పాపముల నిమిత్తము ఆయన పాపగ్రాహిగా, శాపగ్రాహిగా చేయబడి ఆయన సిలువలో వేలాడాడు. మనలను ఆ పాపమనే ముల్లు నుంచి విడిపించటానికి. పాపపు ముల్లు మరణము. ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ సిన్ ఈజ్ మరి డెత్. ఆ డెత్ నుంచి ఏంటి? ఆ డెత్ ఏంటి? ఇటర్నల్ డెత్ అని, నిత్యమైన మరణము. ఆ నిత్య అగ్ని నుంచి మనం విడిపించటానికి ఆయన మరణించాడు. కానీ దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. నిన్ను నన్ను కూడా లేపుతాడు. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రతి ఒక్కరూ వారి వారి వరుసలో లేపబడతారు. మనం భూమిలో ఉండిపోయే వాళ్ళం కాదు. మన శరీరం చివికిపోవచ్చు, మన ఎముకలు అక్కడ ఉండిపోతాయండి. ఇక్కడ మనం అక్కడ ఉండే వాళ్ళం కాదు. మన ఆత్మ ఎప్పుడో దేవుని వద్దకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. సమాధులు తెరవబడినప్పుడు తిరిగి మన శరీరాలు మనం ధరించి ఆ క్రీస్తు న్యాయాధిపీఠం పీఠం ఎదుట మనం నిలబడతాము. హల్లెలూయా. అప్పుడు ఏ వైపు మనం ఉంటామో, లెఫ్ట్ సైడ్ లో ఉంటామా, రైట్ సైడ్ లో ఉంటామా? ఈ జీవితంలో మనం జీవించే చాయిసే. క్రీస్తుని నమ్ముకుని జీవించామా, ఆయన కొరకు జీవించామా, మనము రైట్ సైడ్ గుంపులో ఉంటాం. నా తండ్రి చేత మరి ఆశీర్వదించబడిన వారలారా, ఎప్పుడు ఈ భూమి పుట్టక ముందు నుంచే మీ కొరకు సిద్ధపరచబడిన ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. ఆ గుంపులో మనమందరం ఉండబోతున్నాము. తిరిగి లేపబడబోతున్నాము. మన జీవము క్రీస్తునందు దాచిపెట్టబడినది. బ్రతికినా చనిపోయినా క్రీస్తు వారమై ఉన్నాము. మరి ఆ యొక్క నా నేను బ్రతుకుట క్రీస్తే, చనిపోయినా క్రీస్తే అని పౌలు వలె మనం చెప్పబద్దులమై ఉన్నాము. కనుక ఇక్కడ యోహాను చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నాడంటే, మీరు విశ్వాసములో మీరు చేయవలసి ఏంటంటే, రక్షణ అనే ఆ శిరస్త్రాణాన్ని మీరు ధరించండి. ఆ సర్వాంగ కవచాన్ని మీరు ధరించండి. మరి నీతి అనే మైమరువు ధరించండి. సత్యం అనే దట్టి ధరించండి. మరి కాళ్ళకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు దొడుక్కోండి. ఒక చేతిలో ఆత్మ ఖడ్గము వాక్యాన్ని మీరు ధరించండి. రెండో చేతిలో మనం ఏం చేయాలండి? 6:16 ఎఫ్ఎస్సిలో రాయబడినట్లుగా విశ్వాసం అనే డాలును చేత పట్టుకోండి. ఎప్పుడప్పుడు ఒకసారా కాదు, అన్ని పరిస్థితులలోనూ విశ్వాసం అనే డాలును చేత పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పగలరు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ దుష్ట శక్తి మీదైనా, అంధకార సంబంధమైన మరి దేని పైనైనా విజయమేనండి.
కదా. ఆ ఆ ఏ ఆయుధము కూడా మనల్ని జయించలేదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నేర మరి ఒక దినాన నీ మీద నేరస్థాపన చేయు అని మీద నీవే విజయం పొందుతావని 54:17లో రాయబడి ఉన్నది యెషయాలో. అంటే ఈ లోకాన్ని జయించే విజయం ఏంటంటే, ఆ కీలకమైన కార్యం ఏంటంటే, మనం పెట్టే విశ్వాసం. దేని మీద పెట్టాలి? ప్రభు చేసిన పునరుద్ధానపు కార్యం మీద మనం విశ్వసించగలిగితే చాలు. మన జీవితాలు నల్లేరు మీద నడకలాగా అయిపోతాయి. హల్లెలూయా! మరి విశ్వసించకపోతే పల్లేరు మీద నడకలాగా ఉంటది. విశ్వసించామా నల్లేరు మీద నడకలాగా అయిపోద్ది. కనుక విశ్వసిద్దాము. దేవుని మూలంగా మనం పుట్టి ఉన్నాము. ఆయనలో పుట్టి ఉన్నాం. మరి క్రీస్తు బీజం ద్వారా మనం పుట్టి ఉన్నాము. పుట్టిన మనమందరం కూడా లోకాన్ని జయించడం అంటే ఈ లోకంలోని శ్రమలు జయించడమే. ఈ లోకంలో అపవాదులు, నిందలు, కష్టాలు, కొరతలు, ఇబ్బందులు, ఈ సమస్యలు వీటన్నిటిని ఫేస్ చేయటమే. అనుదిన జీవిత యాత్రలో కదా మనం ఏం ప్రేయర్ రిక్వెస్ట్‌లు చేస్తాము. అనుదినం కూడా ఏం ప్రేయర్ చేస్తాము. అది బాగలేదు, ఇది బాగలేదు, వారికి అనారోగ్యం ఉంది, వీరికి అప్పుల బాధ ఉంది, వారు సమస్యల్లో ఉన్నారు, వారు ఇట్టి విధంగా కొరతల్లో ఉన్నారు. లేకుంటే ఇంకా ఏది ప్రార్థన చేసినా ఒక సమస్య నిమిత్తమే మనం విజ్ఞాపన చేస్తాం కదా. అంటే వీటన్నిటిని జయించాలంటే, వీటన్నిటి నుంచి విడిపించబడాలంటే మనకు కావాల్సింది విశ్వాస హృదయమే. దేవుని దగ్గర నేను ప్రార్థించానంటే ఆ యొక్క సమస్య పటాపంచలైపోద్ది. ఆయనలో నేను విశ్వాసం పెట్టానంటే సమస్తమైన ఆటంకాలన్నీ గూడా నాకు అనుకూలంగా మార్చబడతాయి. అవన్నీ గూడా మనము నిజంగా ఈ మాటలు పలుకుతూ, విశ్వసిస్తూ మనము మన ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా మనం పొందుకుంటామండి. ప్రార్థించేటప్పుడే ఆ సమస్య యొక్క మూలాన్ని మనము చిత్రీకరించుచు ప్రార్థన చేయాలి. అంటే ఒక సమస్య ఉంది. నాకు ఓకే. ఒక విషయంలో నాకు కొరతుంది. దాని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. కొరతుంది ప్రభువా, కొరతుంది ప్రభువా కాదు. కొరత తీర్చగల దేవుడు ప్రభువు అని ఆ కొరత తీర్చబడినట్లుగా మనం ఊహించుకుంటూ ప్రార్థన చేస్తూ మరి ఫిలిప్పీలో గూడా 4 అధ్యాయంలో మరి పౌలు భక్తుడు అంటాడు. దేని విషయము చింతపడకుడు గాని కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. అది ఎంత పెద్ద సమస్య అయినా చింతపడొద్దు మనం. దేవునికి థాంక్స్ గివింగ్ చేస్తూ ఇది చేయగల దేవుడివయ్యా. మరి ఇదిగో నువ్వు అసాధ్యాలు సాధ్యపరిచేవాడువు. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభు అని ఈ విధంగా మనం చెప్తూ మనము విశ్వాసపు లోతుల్లోకి వెళ్ళి దాన్ని పొందుకుంటున్నామని విశ్వసిస్తూ ప్రార్థిస్తే మనకు అసాధ్యమైంది ఏమీ లేదు. లోకను జయించిన విజయము మీ విశ్వాసం అంటే ఇదేనండి. ఈ ప్రాక్టికల్ లైఫ్ లో ఏదేది మనం ఫేస్ చేస్తున్నామో ప్రతి దాన్ని కూడా మనం ముందు చూపులో చూడగలగాలి. దాని రిజల్ట్ ను మనం చూడగలగాలి. ఇప్పుడున్న పరిస్థితిని, ఇప్పుడున్నటువంటి శ్రమను మనం చూడకూడదు గాని అల్టిమేట్ రిజల్ట్స్ మనం చూడగలగాలి. అప్పుడే ఆ యొక్క పరిస్థితుల యొక్క విజయాన్ని మనం పొందుకుంటాము. ఈ ఉదయ కాలము మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా మూలంగా పుట్టి ఉన్నావు. లోకాన్ని జయించేవాడవు. నువ్వు లోకాన్ని జయించటానికి నీలో నేనుంచిన ప్రత్యేకమైన కృప ఏంటంటే నా యందు విశ్వాసం పెట్టే ఆ విశ్వాసం అనే కృపావరాన్ని నీలో పెట్టాను. ఆ విశ్వాసం అనే ఆత్మ ఫలాన్ని నీలో పెట్టాను. ఈ రెండిటిని నువ్వు వృద్ధి చేసుకో. ఆత్మలో ఫలిస్తా ఉండు. విశ్వాసములో వృద్ధి చెందుతా ఉండు. విశ్వాసం అనే ఆ యొక్క కృపావరము కూడా నీలో వృద్ధి చెందుతా ఉంటది. హల్లెలూయా! ఈ విశ్వాసం అనే ఫలాన్ని పొందుకుంటున్న వారమై, విశ్వాసం అనే వరాన్ని మనం చేబూనిన వారమై, విశ్వాసం అనే డాలును చేతబుచ్చుకున్న వారమై, ప్రతి సమస్యను జయిస్తూ, జయిస్తూ జయించువానికి ఇది ఇస్తాను, అది ఇస్తానని మరి పలకబడిన, రాయబడిన మాటలను స్వతంత్రించుకున్న వారమై విజయ పదంలో మనము నడుచుదుము గాక. జయించు వారిని నేను ఎలాగున తండ్రి మరిలో మరి తండ్రి ఆ సింహాసనమందు ఆసీనుడైన ఒక్క నిమిషం తండ్రి సింహాసనమందు ఆసీనుడనై ఉన్నాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని
నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఈ పరిస్థితులన్నిటినీ మనము జయించి ఒక దినాన క్రీస్తుతో పాటు తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చోటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. అట్టి విశ్వాసములో మనందరినీ ఘనమైన పాత్రలుగా మన ముందుకు తోడుకొని వెళ్ళును గాక. దేవునికి మహిమ కలుగును గాక.